ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర వార్త. బీఆర్ఎస్ లోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ మనం రీచ్ చేసిన తర్వాత కేసీఆర్ తో టచ్ లోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళినట్లు బీజేపీ ఎల్పీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మీడియాతో బీజేపీ ఎల్పీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని, ఏ ఊరికి వెళ్ళినా అక్కడ నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తారన్నారు. కేసీఆర్ 20 మంది టచ్లో ఉన్నారనే మాటలు చూస్తే కేసీఆర్తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్లో ఉన్నారంటూ చురకలే అందించారు. నాకు అయితే అనుమానమే ఉంది. సీఎం హామీలు ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎల్పీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి అందుకే దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నారు. ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఓట్లు వేయడం బాధాకరమన్నారు. రుణమాఫీ ఓకే, మిగిలిన హామీలు మాట ఏమిటి? మిగతా హామీల కొరకు ఎంతమంది దేవుళ్ళ మీద ఓట్లు పెడతావు అంటూ నిలదీశారు. 4.5 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, ఎన్నడూ లేని విధంగా రైతులు గోసపడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎల్పీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి. ఇక మరోసారి కాంగ్రెస్కు సంబంధించినటువంటి కీలక నేత అనగా సీఎం సన్నిహితుడు కావచ్చు, గతంలో ప్రస్తుతానికి కీలకంగా 2 సోదరులు ఉంటే ఇక రేవంత్ రెడ్డి టచ్ చేసేవారే ఉండరనే విధంగా నడుస్తున్న తరుణంలో కేసీఆర్తో టచ్లోకి వెళ్ళారు. ఇక త్వరలోనే కేసీఆర్తో మరి అందులో చేరుతారనే విధంగా బలమైన వాదన చేకూర్చే విధంగా బీజేపీ నుంచి కీలక నేత అనుమానాలు లేవనెత్తడం ఒకంత తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కుదిపేసింది అంటున్నారు. నిజంగా ఎన్నికల తర్వాత వెళ్తారా లేదా అనేది ఇక చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ